నమస్కారం అండి. నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. 2 రోజుల క్రితం సినిమా చూశాను ఒకటి. 'కల్కి' అనేటటువంటి సినిమా. మీరు కూడా చాలామంది చూసుంటారనేది నేను అనుకుంటున్నాను బేసికలీ. సో, ఆ సినిమాలో ఉన్నటువంటి బావుందా లేదా అన్న అంశం అది పర్సనల్ చాయిసెస్ అవ్వచ్చు అనుకోండి. నాకైతే నచ్చింది. ఇకపోతే దాంట్లో ఉన్న ప్రధానమైన అంశాన్ని ఏం స్పృశించాడంటే, మనది మెయిన్ క్యారెక్టర్స్ ఏమిటి దాంట్లో? అశ్వత్థామ చిరంజీవి, చిరాయువు గలవాడు అనేటటువంటిది దాన్ని హైలైట్ చేస్తూ కోర్స్ స్టోరీ దాని చుట్టూ ఉన్నది. సో, మనం ఈ విషయం గురించి ఇవాళ మనం ఆలోచిద్దాం. సో, మన ఇతిహాసాల ప్రకారం చిరంజీవులు 6 మంది ఉన్నారని, 7 మంది ఉన్నారని, 8 మంది ఉన్నారని రకరకాలుగా చెప్తూ ఉంటారు బేసికలీ. బట్ స్టాండర్డ్ 7 మంది ఉన్నారని. వాళ్ళు ఎవరంటే వ్యాసుడు, మహాభారతం రాసినటువంటి వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు. నిజానికి అశ్వత్థామ యొక్క మేనమామే కృపాచార్యుడు. సో, వ్యాసుడు, పరశురాముడు విష్ణుమూర్తి అవతారాలని చెప్తారు. ఇకపోతే హనుమంతుడు, విభీషణుడు, బలిచక్రవర్తి. సో, వ్యాసుడు, పరశురాముడు ఒక ఇది, మహాభారతానికి చెందిన వాళ్ళిద్దరు, రామాయణానికి చెందిన వాళ్ళిద్దరు, బలిచక్రవర్తి. సో, వీళ్ళలో ఇవి స్టాండర్డ్. ఇవి కాకుండా కొంతమంది పేర్లు అడిషనల్గా చెప్పుకుంటూ పోతుంటారు. అవేంటంటే మార్కండేయుడు, కాకాభూషుండి అని ఒక కాకి ఉన్నది. ఆ కాకి చిరాయువు అనేటువంటి కాకి అని. కాకాభూషుండి లేక్ అని హిమాలయాల్లో ఇప్పటికీ ఉంది. అప్పుడు చాలామంది వెళ్తుంటారు, అది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు. తర్వాత జాంబవంతుడు, అగస్త్యుడు, నారదుడు వీళ్ళందరూ కూడా చిరంజీవులు అని చెప్పి మొత్తం 12 లిస్ట్ ఇప్పటికే అయింది. సో, వీళ్ళలో పేర్లు పైన వాటిలో కొన్ని యాడ్ అవుతుంటాయి, కొన్ని తీసేస్తుంటారు. మార్కండేయుడు చాలా లిస్టులో ఉన్నారు. ఇకపోతే మనకి చాలా కొత్తగా రీసెంట్గా లాస్ట్ 20-30 ఏళ్లలో వచ్చినటువంటి సినిమాలు వాటిల్లో ఎక్కువ కూడా వీడియోలు కూడా చూస్తున్నాం. మహావతార్ బాబాజీ ఆయన చిరంజీవి అని చెప్పేసి ఒక చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు. వీళ్ళు చిరంజీవులు అని చెప్తున్నారంటే చావు లేని వాళ్ళు అని. చావు లేని వాళ్ళు అని చెప్పారు కానీ జబ్బులు లేని వాళ్ళు అని చెప్పాల. సో, అలా ఎక్కువ కాలం బతుకుతారు. వీళ్ళలో మహావతార్ బాబాజీ ఆయన యూత్ రిటైన్ చేసుకుంటారని, 20-25 ఏళ్ళ యువకులాగా ఉంటారని చెప్తారు. మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు. అశ్వత్థామ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా ఫస్ట్ షాట్లో చూసినప్పుడు కృష్ణుడు అశ్వత్థామని శపించడంతో సినిమా మొదలవుతుంది. కృష్ణుడు అంటాడు, 3,000 ఏళ్ళు, మొదటి 3,000 ఏళ్ళు నువ్వు ఒళ్ళంతా పుండ్లతోటి అలా చీము గారుకుంటూ కంపు కొట్టుకుంటూ 3,000 ఏళ్ళు బతుకుతావు నువ్వు చేసిన పాపాలకి. ఆ తర్వాత 3,000 ఏళ్ళు నీకు ఈ గాయాలు పుండ్లు మానుతాయి, కానీ ఇంకొక 3,000 ఏళ్ళు ఉంటావు నువ్వు. ఆ తర్వాత నేను వస్తాను తర్వాత అని చెప్తాడు. చావంటూ ప్రస్తుతానికి లేదు, నేను వచ్చిన తర్వాత చూస్తామని చెప్తాడు. సో, దీర్ఘాయువు చిరాయువు కంటే కూడా ఆరోగ్యమైనటువంటి ప్రొలాంగ్డ్ లైఫ్ కావాలి అనేటటువంటిది అసలుది. సో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యం తప్ప ఊరికే అలా బతకడం కాదు అన్నటువంటిది నేను స్ట్రెస్ చేయడానికి వీడియో చేస్తున్నా. బతకడం గురించి కాదు, ఎలా బతికామన్నది క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇంట్లో పూజలు చేయించుకున్నా, హోమాలు చేయించుకున్నా, పూజలు చేయించాలని వస్తాడు పంతులు గారు. సో, ఆ పంతులు గారు ఏమంటారు, దీవించేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తుంటాడు ఆయన. ధనం ధాన్యం బహుపుత్ర లాభం దీర్ఘమాయు అంటాడు. అంటే దీర్ఘంగా నువ్వు బతకాలి అని. అప్పుడు నేను చాలాసార్లు అడిగాను, ఊరికే బతకడం ఎందుకండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేట్టుగా మీరు దీవించండి అంటుంటాను. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేట్టుగా అనేది వాళ్ళకి సంస్కృతం తెలియదు కాబట్టి ఆయన నాకు రాదండి అని చెప్పేస్తుంటాడు, అయిపోతుంది బేసికలీ. సో, బతకడం కాదు, ఆరోగ్యంగా బతకడం ఎట్లా, తక్కువ టైం అయినా ఆరోగ్యంగా ఎలా బతకాలి అనేది అసలు క్వశ్చన్ బేసికలీ. ఇప్పుడు మనం ఒక 1000 ఏళ్ళు బతికామే అనుకుందాం అనుకోండి. ఇప్పుడు మన జీవితం ఏముంది, మన జీవితం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అల్లుకొని ఉన్నది. మన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా, వాళ్ళు లేకపోతే మన జీవితం ప్రస్తుతం లేదు. మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్సు, కనీసం మన యూట్యూబ్లో చూస్తే మన హీరోలు వీళ్ళందరూ మన ప్రపంచం ప్రస్తుతం. మనం ఒక 100 ఏళ్ళ తర్వాత చూస్తే ఈ ప్రపంచం ఏమీ ఉండదు, మొత్తం అంతా మారిపోయి ఉంటుంది. ఒక కొత్త వాళ్ళకి మనకి కాంటాక్ట్ రిలేషన్ కూడా ఉండకపోవచ్చు. సో, మన వాళ్ళైనా కూడా కొన్ని 2 జనరేషన్స్ తర్వాత మనతో కనెక్ట్ కాలేకపోవచ్చు.
తర్వాత అప్పుడు మనం మనతో రిలేట్ కానటువంటి ఒక ప్రపంచంలో బతకాల్సి వస్తుంది. బతికి అంటే బతికి ఏం లాభం అంటాను నేను బేసికలీ. ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉన్నా కూడా మనం ఈ ప్రపంచంలో ఆ ప్రపంచంలో ఆ కొత్త ప్రపంచంలో మనం బతకలేం. ఆ కొత్త ప్రపంచం రూల్స్ వేరు. వాళ్ళతో మనం ఇమడలేకపోవచ్చు, పోతారనేది నా ఇది. ఇప్పుడే చూస్తున్నాము తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతే ఎప్పుడు పోతాడా, ఆ ఆస్తి ఎప్పుడు నాకు ఇస్తాడా అని చూసే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని, కొడుకుల్ని, కూతుళ్ళని చూస్తున్నాం మనం. సో ఇంకా 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 బతుకుతుంటే ఎప్పుడు పోతాడురా నాయన అని మన ముందే అనిపించుకోవడం మనకి ఎంత అంటే పొమ్మని కాదు, బట్ స్టిల్ ఎక్కువ బతకటం యొక్క అడ్వాంటేజెస్ ఇలా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం. ఒకటి నేను చెప్పినట్టుగా కొన్ని జనరేషన్స్ తర్వాత మనం గుర్తుపట్టలేని వాళ్ళు ఉంటారు మన చుట్టూ. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ కాలేం. మన ప్రపంచం అది కాదు. రెండవది ఆఫ్కోర్స్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ కాకపోతే దీర్ఘంగా బతికి కూడా ఉపయోగం లేదు. నెక్స్ట్ మనల్ని ప్రేమించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు మన ముందే ఒకళ్ళొకళ్ళు పోతున్నారు అనుకోండి, అది మనకు బాధ కలిగిస్తుంది తప్ప మనకు సంతోషాన్ని ఇవ్వదు. సో మన ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి మాట్లాడే భాష, వేషభాషలు, తిండి, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మారిపోతున్నాయి కదా. మనకి ఒక 3-4 జనరేషన్స్ తర్వాత వాళ్ళకి మనకి అసలు పోలికే ఉండదు. వాళ్ళ తిండికి, వాళ్ళ భాషకి మనకి. ఈ సినిమాలు కూడా చూపిస్తాడు. ఫస్ట్ ఎప్పుడైతే అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ సంస్కృతంలో మాట్లాడుతుంటాడు. ఒక పిల్ల ఆయన వచ్చి మాట్లాడుతుంటే సంస్కృతంలో మాట్లాడుతుంటాడు. తర్వాత మెల్లగా తెలుగులోకి వస్తాడు. అలా ఎందుకు వచ్చాడని సినిమాలు చూపించలేదు అనుకోండి, బట్ స్టిల్ తెలుగు చాలా వరకు సంస్కృతం, అట్లీస్ట్ 80%. తెలుగులో కొంత ప్రాకృతం కలిపినప్పుడు అది సంస్కృతంలో కొంచెం ప్రాకృతం కలిపితే తెలుగు అవుతుందట. ఇన్ఫ్యాక్ట్ ప్రతి మాటకి కూడా ఒక సంస్కృత పదము, ఒక ప్రాకృత పదము తెలుగులోనే ఉన్నాయి. చంద్రుడు, జాబిల్లి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అనుకోండి. సో ప్రతి పదానికి ఒక తెలుగు మాట, గ్రాంధిక తెలుగు అంటే ఆల్మోస్ట్ సంస్కృతం ఇలా ఉన్నాయి కదా. సో ఆఫ్కోర్స్ ఇది కొంచెం పక్కకి వెళ్తున్నాం అనుకోండి. తెలుగు యొక్క గొప్పతనం గురించి చెప్పడంలో నా ఉద్దేశం బేసిక్లీ. సో మనం దీర్ఘంగా బతకడం గురించి మాట్లాడుతున్నాం. దీర్ఘంగా బతకడం గురించి కాదు, బతికినంత కాలము మనం ఆరోగ్యంగా మన చేతులు కాళ్ళు ఆడించుకుంటూ పోవడం అనేది అవసరము అని చెప్పడం వీడియోకి ఉద్దేశం. నెక్స్ట్, సో మనం పోవడం ఖచ్చితం. ఏ డాక్టరు మనని పూర్తిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసేటట్టుగా చూడలేడు. చావు అనేది అందరికీ తథ్యము. ఆ రోజు దాకా మనం ఆరోగ్యంగా బతకడం, మన చేతులు కాళ్ళు ఆడించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ, మనని విసుక్కుంటూ మన చుట్టుపక్కల విసుక్కునే అవకాశం కల్పించకుండా మన పనులు మనం చేసుకుంటూ, మన తిండి, మన టాయిలెట్లు, మనం పోతూ ఇలాగా మనం మెయింటైన్ చేసుకోగలిగి సడన్గా పోతే అంతకంటే అదృష్టం లేదు. ఒకటి. నెక్స్ట్, ఇప్పుడు సైన్స్ మీదకి వద్దాం. సో సైన్స్లో చావు అంటే ఏమిటి అన్నారంటే, చావు అంటే కదిలే టైంకి మనం అనుగుణంగా మన శరీరాన్ని మనం మార్చుకోలేకపోవడము. శరీరము టైంకి మ్యాచింగ్గా లేకుండా స్లో అయిపోతూ ఉంటుంది. ఒక టైంకి వచ్చేసరికి మన పరిసరాలతో మనము రియాక్షన్ ఏదైతే ఉందో రియాక్షన్ అంటే మనం ప్రాక్టికల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, అంతకుముందు మనం నడిచే స్పీడ్లో మనం నడవలేకపోతున్నాం. అంతకుముందు మనం ఎత్తే బరువు మనం ఎత్తలేకపోతున్నాం. అంతకుముందు చేసేటటువంటి ఫ్లెక్సిబిలిటీ శరీరానికి లేకపోయింది. జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోయాయి. కొంతమందికి అయితే జాయింట్స్ పాడైపోయాయి. ఇవన్నీ ఏంటి, కాలానుగుణంగా శరీరం మారటం లేదు. ఇది ఒక లెవెల్కి వచ్చేసరికి పూర్తిగా అది ఇంకా నా వల్ల కాదు, చేతులు ఎత్తేస్తుంది. దాన్ని చావు అన్నారు సైన్స్ ప్రకారం బేసికలీ. సో దీన్ని జన్యుపరంగా పరీక్ష చేసి చూశారు వాళ్ళు. మన కణము లోపల న్యూక్లియస్ అని ఉంటుంది, దానిలో క్రోమోజోమ్స్ అని ఉంటాయి, జన్యుపరమైనటువంటివి. అవే జనరేషన్ నుంచి జనరేషన్కి వెళ్ళి పైన జనరేషన్ క్యారెక్టరిస్టిక్స్ తర్వాత జనరేషన్కి తీసుకెళ్ళి వాటిని క్రోమోజోమ్స్ అంటారు. తెలుగు తర్జుమా నాకు తెలీదు, క్షమించాలి. సో ఈ క్రోమోజోమ్స్కి చివర ఒక చిన్న తోకలాగా ఉంటుందన్నమాట. ఈ తోక ఎప్పుడైతే వయసు పెరుగుతూ ఉంటుందో ఆ తోక ఊడిపోతుంది అన్నమాట. సో ఎవరైతే ఎక్కువ కాలం బతుకుతారో వాళ్ళకి అది ఊడదు, టీలోమియర్ అని ఉంటుంది. ఈ క్రోమోజోమ్ చివర ఉన్నటువంటి టీలోమియర్
అది ప్రిజర్వ్ అవుతుంది. దీని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. నెల రోజుల క్రితము ఒక మనిషిని ఒక సబ్మెరీన్ దాంట్లో పెట్టి భూమికి అంటే సముద్రంలో 90 మీటర్ల కింద ఆయన్ని 3 నెలల పాటు ఉన్నాడు. అతను 3 నెలలు సముద్ర గర్భంలో ఈ సబ్మెరీన్లో ఉంటూ తన పనులు తాను చేసుకుంటూ అక్కడే అట్టిపెట్టారు. ఇంత ప్రెషర్ అంటే ఇప్పుడు సముద్రం కిందకి వెళ్ళే కొద్దికి ఆ నీళ్ళ ప్రెషర్ ఉంటుంది కదా. సో ఆ ప్రెషర్లో మానవ శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నటువంటి దాని గురించి పరీక్ష చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసినట్లే పైన ఈదటం మనం మామూలు బట్టలు వేసుకుని పైన ఈదేయగలం. కానీ అది బరువు డెప్త్ పెరుగుతున్న కొద్దికి కూడా ఆ బరువుకి శరీరం తట్టుకోలేదు. వాళ్ళకి కొన్ని స్పెషల్ సూట్స్ కావాలి. ఆ సూట్ వేసుకుంటేనే వాళ్ళు డీప్ డైవర్స్ అంటే సముద్రంలో లోతుగా వాళ్ళు ఈత కొట్టగలరు, ఎక్కువసేపు ఉండగలరు. అలాంటిది ఈ సబ్మెరీన్లో పెట్టి ఇతన్ని 3 నెలల పాటు ఉంచారు. ఈ 3 నెలల పాటు ఉంచిన తర్వాత అతనికి పైకి వచ్చి పరీక్ష చేయగా అతని ఏజ్ స్లో అయ్యింది అని వాళ్ళు కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారంటే ఇది అన్సైంటిఫిక్గా నేను ఏదో లూజ్గా చెప్పడం గురించి కాదు. అతని క్రోమోజోమ్స్ తీసి పరీక్ష చేయగా టీలోమియర్స్ అనేటటువంటివి పొడుగయ్యాయి. ఇది ఏంటంటే అన్ఈక్వివోకల్గా అంటే మనం వాదించడానికి అవసరం లేకుండా ఉన్నటువంటి సత్యం ఇది బేసికల్లీ. సో అది ఒక అద్భుతం అని ఎందువల్ల అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే జస్ట్ 1 మంత్ క్రితం చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. హారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే పుస్తకం, దానిలో వాళ్ళు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే మనిషికి తెలిసినటువంటి మందులన్నిటిలో కూడా మన శరీరాన్ని ప్రిజర్వ్ చేసేది, వయస్సును స్లో చేసేది ఏమన్నా ఉంది అంటే అది తిండి తీసుకోకపోవడం, క్యాలరీ రెస్ట్రిక్షన్, ఉపవాసము. మనిషికి ఆరోగ్యం తెచ్చేదే కాకుండా జీవన పరిమాణాన్ని పెంచేది, వయస్సుని పెంచేది ఉపవాసము అంటున్నారు. సో మనం తినే తిండి తక్కువ చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఎక్కువ రోజులు చేయగలగాలి అనేటటువంటి స్కిల్ మనం అలవాటు చేసుకోవాలి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, కొన్ని ఏళ్ల తరబడి చేయాలి. అంటే ముందు ఒక పూట అన్నం మానాలి, తర్వాత 2 పూటలు అన్నం మానాలి, ఒక రోజంతా అన్నం లేకుండా మనం ద్రవ పదార్థాల మీద ఉండడం, తర్వాత మంచినీళ్ళ మీద ఉండడం, అట్లా మన శరీరాన్ని తిండికి అవసరం లేకుండా మనం అలవాటు చేయగలిగితే మన శరీరం బరువు తగ్గుతాం, శరీరంలో ఉన్న చెత్త పోతుంది, శరీరానికి ఆరోగ్యం పెరుగుతుంది. తర్వాత నిన్నే చూశాను ట్విట్టర్లో ఒక నేచర్ అనేటటువంటి అద్భుతమైన సైన్స్ మ్యాగజైన్లో స్టడీలో వాళ్ళు రాసింది ఏంటంటే వాళ్ళు కనుక్కున్న వాటిలో వాళ్ళు చుంచుల మీద చేశారు పరీక్ష. ఎలుకలు చుంచులు అంటే అంతకంటే చిన్నది, తెల్లది. సో వాటిలో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఏ ఎలుకలతో వీళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయిస్తున్నారో ఆ ఎలుకలు మిగతా ఎలుకల కంటే ఎక్కువ కాలం బతికింది. ఇది కూడా వాళ్ళ క్రోమోజోమ్స్ మీద, టీలోమియర్స్ మీద స్టడీ చేసి చెప్తున్నారు. సో కణాల్లో వాళ్ళు మైక్రోస్కోప్లో పరీక్ష చేసి చెప్పింది. సో అన్నము తినకపోవడము, ఉపవాసం ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము, ఈ 2 కూడా మనకి ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకడానికి ఇది తప్పని డెఫినెట్గా పనిచేసే ఉపాయాలు బేసికలీ. ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ స్టడీలో, ఎక్సర్సైజ్ చేసిన స్టడీలో కాకుండా ముందుది వాళ్ళు ఫాస్టింగ్ స్టడీలో ఎవరైతే 80లో ఎక్కువ మోకాళ్ళు నొప్పులు లేకుండా ఎవరు ఉంటారు అని పరీక్ష చేసి చూడగా ఎక్కువ కాలం వాళ్ళు ఎవరైతే ఉపవాసం చేస్తారో అంటే ఎక్కువ తిండి లేకుండా ఉండగలరో వాళ్ళు 80లోకి వచ్చేసరికి వాళ్ళ మోకాళ్ళు ఎక్కువ బాగున్నాయి. అంటే ఇంకోలా చెప్పాలంటే వాళ్ళ శరీరం బరువు తక్కువ ఉంటుంది కాబట్టి జాయింట్స్ ప్రిజర్వ్ అవుతాయి. సో శరీరం బరువు తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతకగలరు. శరీరం బరువు తక్కువ ఉండాలంటే తిండి తక్కువ తినాలి, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలి అంటే ఈ 2 ప్రధానమైనటువంటి మార్గాలు, ఉపవాసం, వ్యాయామం. ఈ 2 గనక మీరు నిరంతరం చేసినట్లయితే ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా ఉండగలరు అని సైన్స్ చెప్తుంది మనకి. సో మనం మొదలుపెట్టింది మిత్ అంటే తెలుగులో పుక్కిటి పురాణాల నుంచి మనం మొదలుపెట్టినా చివరికి సైన్స్ పరంగా మనం చూసినప్పుడు దీన్ని ఏం నేర్చుకోవాలని దాన్ని చూసుకుంటే ఉపవాసము, వ్యాయామం. ఇదే అండి. నమస్కారం.